సునాదస్వరము అక్టోబర్ 7. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘమునకు ఈ మాటలు రాయబడ్డాయి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదునని ప్రభు చెప్తున్నాడు. ప్రతి సంఘమును దేవుడు గమనిస్తాడు. వారు చేస్తున్న క్రియలు, వారు పడుతున్న కష్టము, వారి సహనన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే ఒక మాట చెప్పాడు, మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితీవి అంటున్నాడు. మరి ఏ ప్రేమతో మొదట సంఘం ప్రారంభించబడిందో అది విడిచిపెట్టబడిందని ప్రభు చెప్తున్నాడు. అందుకే నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయమని ప్రభు కోరుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా సంఘములను సరిచేస్తాడు. వారికి ఉన్న పొరపాట్లన్నీ కూడా తొలగించి వారు మారు మనస్సు పొంది మరలా ఆ మొదటి ప్రేమకు, మొదటి క్రియలకు రావాలని ప్రభు కోరుతున్నాడు. మరి చివరిగా చెప్పాడు, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ప్రతి సంఘం కూడా జయించాలని కోరుతున్నాడు. ఎందుకంటే జయించే వారి కొరకు ఆయన బహుమానాల్ని సిద్ధపరిచాడు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో చదివినప్పుడు జీవవృక్ష ఫలములిచ్చు చెట్టు వైపు వెళ్ళే మార్గంలో ఖడ్గజ్వాల ఉంచబడింది. మరి జీవవృక్ష ఫలమును ప్రభు ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రతి సంఘంతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఒక్కొక్క సంఘముకున్న మంచి కార్యాల విషయమై బలపరిచాడు. మరి వారికి ఉన్న పొరపాట్లన్నీ సరిచేసుకోమని హెచ్చరించాడు. మరి ప్రతి సంఘముతో చివరిగా జయించే వారికి ఇచ్చే బహుమానాల గురించి వాగ్దానం చేశాడు. అందుకే మనము మన సంఘములన్నీ కూడా దేవుని బిడ్డలుగా ఆయన చిత్తంలో నడుస్తూ జయిస్తూ అందరం కూడా బహుమానాలు పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు మన సంఘమును గమనిస్తాడు, మన క్రియలను చూస్తాడు, మన కష్టమును, మన సహనమును అన్నీ గమనించి మనకు బహుమానం ఇచ్చే దేవుడు. మనకున్న పొరపాట్లన్నీ సరిచేసి మారు మనసు పొందుకొని ఆయన దగ్గరికి రావాలన్నదే ఆయన ఉద్దేశమై ఉంది. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ప్రతి పరిస్థితిని జయించి ఆయన నుండి గొప్ప బహుమానంను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి సంఘమును సహవాసమును దీవించండి ప్రభువ. ప్రతి ఒక్కరు కూడా జయించి మీ నుండి బహుమానం పొందుకునే కృపను దయచేయండి. వారికి ఉన్న ప్రతి పొరపాట్లు సరి చేసుకొని మీ సన్నిధికి చేరి మీ నుండి మేలును పొందే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.